I hate love. I can't love. I can't live with you. మెరుపు కలలు మెరుపు కలలు. సింహం బోన్లో ఉన్నా అడవిలో ఉన్నా సింహం అనే అంటారు కానీ పిల్లి అనరు. నీలాంటి పిల్లులు ఎంత మందొచ్చినా నా ముందు ఎంత గాండ్రించినా అది మ్యావ్ అనే వినిపిస్తుంది. అది గుర్తుంచుకో. ఈరోజు నా దగ్గర ఆస్తి అంతస్తు డబ్బు లేవని నువ్వు వెటకారం చెయ్యాలనుకుంటే అది నీ మూర్ఖత్వం. ఇన్ని రోజులు మంచితనం గౌరవం అనే ముసుగు వేసుకుని నా చుట్టూ తిరిగారు. ఇప్పుడు మీ ముసుగులు తొలగిపోతున్నాయి. ఎవరు ఏంటి అనేది స్పష్టమవుతుంది. మళ్ళీ నాది అనే ఒక రోజు వచ్చిన రోజు మీ పరిస్థితి ఏంటో ఊహించుకో. ఏవన్నా పెద్ద కర్మ జరిపించలేనా? చూస్తూ ఉండు. పెద్ద కర్మ చాలా ఘనంగా జరిపిస్తాను. పోయిన మాయన భరద్వాజ కోసం కాదు, వెనకాల ఏడ్చే మీలాంటి వాళ్ల కోసం. ఆ రోజు మీ అందరికి ఇన్విటేషన్ వస్తుంది. వచ్చి మా ఆయన ఫోటోకి దండం పెట్టుకుని విందు ఆరగించి వెళ్ళండి. ఆ రోజున తెలుస్తుంది ఈ భానుమతికి ఏం లేకున్నా స్టేటస్లో మాత్రం ఎక్కడ తగ్గదు అని. అర్థమైందా? పద సౌందర్య. ఇప్పుడు ఏదో ఒకటి మాట్లాడి మంచిగా నటించాలి. ఐమ్ సారీ సంయుక్త, నీకింత పెద్ద లాస్ జరిగి నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నేను నీ పక్కన లేను. దానివల్ల నాకు చాలా గిల్టీగా ఉంది. నన్ను క్షమించు. ఐఎమ్ రియల్లీ సో సారీ. పర్వాలేదు ప్రణయ్. విధిరాతని ఎవరు మాత్రం తప్పించగలరు? కాదు, అసలు ఎలా జరిగింది సడన్ గా? డాడీ, డాడీ, డాడ్! ఈ ట్రాజడీ ఎంతసేపు వినాలో ఏంటో. అప్పటి వరకు అండగా ఉన్న వృక్షాన్ని కూల్చితే ఆ కుటుంబం ఎంతలా డిస్టర్బ్ అవుతుందో తెలుసా ప్రణయ్? మన అనుకున్న వాళ్ళెవ్వరూ మన దగ్గరికి రారు, కనీసం పలకరించరు. మనం పలకరించినా మోహన్ చాటేస్తారు. మనల్నే అంటుందా ఏంటి? సారీ చెప్పాను కదా సంయుక్త. అనుకోకుండా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళటం వల్ల నిన్ను రీచ్ అవ్వలేకపోయాను. చచ్చా, నువ్వు కాదు ప్రణయ్. నీ గురించి నాకు తెలీదా? నాన్న నుండి ఎంతో సహాయం పొంది ఈరోజు ఒక మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ ప్రెసెంట్ మాతో మాట్లాడడం లేదు. ఏంటో ఈ మనుషుల తీరే అర్థం కావడం లేదు. కానీ బయట మీ నాన్నగారు ఫ్రాడ్ చేశారని నేను అనటం లేదు, అందరూ అనుకుంటుంటే విన్నాను. కానీ మీ నాన్నగారు అలా ఎందుకు చేస్తారు? ఆయన జెంటిల్మెన్. ఈ మనుషుల ప్రవర్తన అలాగే ఉంటుందనిపిస్తుంది. ఎవరైనా చెరువులో మునిగిపోతూ ఉంటే కాపాడాల్సింది పోయి రాళ్లతో కొట్టి చచ్చిపోయాక సెల్ఫీలు తీసుకుంటారు. అంతే తప్ప కాపాడాలనే మనసు ఎవరికి ఉండదు. సరే ఓకే,
అవును, ఇప్పుడు ఎలా ఉంటున్నారు? ఎక్కడుంటున్నారు? ప్రస్తుతం మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం. కానీ అక్కడ ఎక్కువ రోజులు ఉండలేం ప్రణయ్. అక్క అమ్మ అక్కడ అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు. అందుకే వీలైనంత తొందరగా బయటికి రావాలి. సరే వదిలే, నేను వచ్చాను కదా, నేను చూసుకుంటాను. నువ్వేం ఫీల్ అవ్వకు. నీకు తెలీదు ప్రణయ్, ఈ సొసైటీ మమ్మల్ని ఎంత హింస పెడుతుందో. మా అత్తయ్య వాళ్ళు లేకపోతే మా ఫ్యామిలీ ఏమైపోయేదో తలుచుకుంటే భయంగా ఉంది. కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే ఇంతలా నరకం అనుభవించాలా? ఇప్పుడు నేను వెళ్ళి దీని కన్నీళ్లు తుడవాలా? ఏం రాత రాసి పెట్టింది నాకు. సరే సంయుక్త, జరిగిందేదో జరిగిపోయింది. ఇక గతం గురించి వదిలే, భవిష్యత్తు గురించి ఆలోచించు. చెప్ప